నువ్వెక్కడికైనా బయటకు వెళ్తున్నావా? ఎందుకు? డోంట్ ఫర్గెట్ యువర్ బ్యాగ్. యా, ఐ వోంట్. బాయ్ తాన్యా. బాయ్. సో ఐల్ కాల్ యూ. యా. ఓకే, బాయ్. టేక్ కేర్. టేక్ కేర్, బాయ్. Hello, Baman sir. Arav Agarwal. We had spoken earlier. Oh, yes. Sit. కన్నా, ఒక్కసారి నిన్ను కరెస్పాండెన్స్లో తీసుకున్నారు అంటే నీ రెగ్యులర్ అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది. ఒక్కటి మాత్రం నేను బెస్ట్గా చేయగలను, నిన్ను వెయిట్ లిస్ట్లో పెడతాను. సెమిస్టర్ కూడా ఇప్పుడే మొదలవుతుంది, సీట్స్ ఫ్లక్చువేట్ అవుతాయి. ఇంపార్టెంట్ మెసేజా? No, sir. యాక్చువల్లీ ఎస్ సార్. మీ ఇంట్లో నా అడ్మిషన్స్ గురించి అడుగుతూ ఉన్నారు. ఏమీ బాధపడొద్దని చెప్పు. నువ్వు ఇంకా కరెస్పాండెన్స్ స్టూడెంట్గానే ఇక్కడ ఉన్నావు. అంతవరకు నిన్ను రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి అనుమతిస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే జస్ట్. ఐమ్ సో సారీ, నువ్వు వెయిట్ చేయాల్సి వచ్చింది. లేదు, పర్వాలేదులే. చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. నువ్వు కూడా. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మధు, మై రూమ్మేట్. హాయ్. హాయ్. దట్స్ కబీర్. హాయ్. అండ్ దట్స్ అక్షమ్. అక్కడ 4 టేబుల్ ఖాళీ ఉంది, అక్కడికి వెళ్దాం. అవి నా కోసమేనా? యా, నీకోసం ఫ్లవర్స్ తీసుకొద్దాం అనుకున్నాను. కైండ్ ఆఫ్ మ్యాచెస్. యా. నీకెలా తెలుసు? తెలీదు, టెలిపతి. ఇంకా ఏ సూపర్ పవర్స్ దాచించారు మిస్టర్ ఆరవ్ అగర్వాల్? యూ విల్ ఫైండ్ అవుట్. కమ్. డాగి మీటింగ్కు పిలుస్తోంది. సేమ్ హియర్. ఓకే, సో ఆర్ రైట్. యా. స్పీకింగ్ ఆఫ్ సూపర్ పవర్స్, ఎవరైనా మూవీ చూసారా? మిలియన్ ఇమ్మోర్టల్. ఏం సినిమా! అందులో ఆ ఫ్యూచర్ చూసే ఆ వ్యక్తి ఉన్నాడు కదా? లేదు టాన్స్, దట్స్ అ టైమ్ డ్రైవ్. హౌ కెన్ యూ సో బ్లాండ్ అబౌట్ మూవీస్? ఏ, వాట్ అబౌట్ యూ ఆరవ్? ఐ గెస్ యూ మైట్ హ్యావ్ నాట్ సీన్ ఇట్.
నేను పెద్దగా మూవీస్ అంతా చూడ. సరే గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? సో ఏమవుతుందంటే అందులో ఒక గాయ్ 10,000 years ఓల్డ్. అతనుకున్న సూపర్ పవర్ ఏంటో తెలుసా? ఎవరి సూపర్ పవర్ అయినా ఆయన దొంగిలించగలడు. వావ్. ఉదాహరణకి నువ్వు ఇన్విజిబుల్ అయితే ఆయన కూడా ఇన్విజిబుల్ కాగలడు. అదే దొంగిలిస్తాడు. ఇదిగో ఈ విధంగా. చూసావుగా, వచ్చి 2 నిమిషాలు కాలేదు, హీరో అంతలో భయపడ్డాడు. ఇక ట్రైన్ మిస్ అయిపోతుందన్న భయం లేదు. తనకు కూడా ఛాన్సెస్ ఉన్నాయిలే. తను ట్రైన్లో లేదన్నదే ప్రాబ్లం. ఎందుకంటే మేడంకి ఇక్కడ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మనోడే ఎంతో మంచోడు కదా. కమాన్ రారవ్, ఏదో ఒకటి మాట్లాడు. మ్యూజియం. హలో, గ్రౌండ్ కంట్రోల్ టు మేజర్ టామ్. వెరీ గుడ్ బ్రో. అంటే దీని తర్వాత ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారుగా, అందుకు మ్యూజియం కూడా వెళ్ళొచ్చు అని అనుకున్నాను. యా వెళ్దాం, అది ఇక్కడ దగ్గరలోనే ఉంది. మ్యూజియం. యా కుడ్ బి ఇంట్రెస్టింగ్, ఐ డోంట్ నో. యా లెట్స్ గో అండ్ ట్రై. గైస్ కమాన్, ఇదేమైనా స్కూల్ ట్రిప్పా? యు నో వాట్, ఐ లైక్ ఇట్. మీ టూ. యా వై నాట్, దీని తర్వాత వెళ్దాం. యూ గైస్ కెన్ క్యారీ ఆన్ దెన్. నేను మ్యూజియానికి రాలేను, యు నో ఇట్. ఫైన్ సాక్షం. ఓకే, లెట్స్ ఆర్డర్. యా లెట్స్ ఆర్డర్. సో మ్యూజియం ఏమైనా రీజన్ ఉందా? ఐ డోంట్ నో, ఐ జస్ట్ లైక్ మ్యూజియంస్. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈ ప్రశాంతత లైబ్రరీలా ఉండదు. బ్రో, హియర్ టికెట్స్. Oh, సీ యు లేటర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ హిస్టరీ గురించి తెలుసుకోవడం అదొక వేరేలాంటి ఫీల్, బాగుంటుంది. ఇట్ కైండ్ ఆఫ్ టేక్స్ మై బ్యాక్ హోమ్. మీ ఇంటి నువ్వు మిస్ అవుతున్నావు కదా. ఐ మీన్ ఇంట్లో ఉండడం మాత్రమే ఇష్టం అని అనట్లేదు. ఇట్స్ జస్ట్ దట్ ఈ పెద్ద సిటీలో ఎవ్రీథింగ్ ఇస్ టూ ఫాస్ట్, టూ లౌడ్. ఓకే, నువ్వు మీ ఇంటిని మిస్ అవటం లేదు, నీకు ముంబై నచ్చలేదు. ఐ జస్ట్ డోంట్ లైక్ బిగ్ సిటీస్ ఇన్ జనరల్. ఇక్కడికి వస్తే నా ప్లే లిస్ట్ మారిపోతుంది అండ్ ఐ హేట్ దట్. స్టాప్ ఇట్. కానీ ఐ లవ్ ముంబై. ఇది కరెక్ట్ వైట్ సిటీ. ఎవ్రీవన్ నోస్ వాట్ ది వాంట్, యు నో. సో అండ్ యూ నో వాట్ యూ వాంట్. సార్ట్ ఆఫ్. రైట్ అంటే నాకు ఇష్టం. అదంత ఈజీ కాదని తెలుసు, కానీ స్టార్ట్ చేశాను. లిటరేచర్ స్టూడెంట్స్కి ఈ ఇన్స్ట్రక్షనల్ వీడియోస్ని చేస్తూ ఉంటాను. వీకెండ్స్లో ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాను. ఇది కాస్త బేసిక్ అని తెలుసు, కానీ నాకు ఇది ఇష్టం. నో నో, ఇట్స్ కూల్. వావ్, దాన్ని చూసావా? హే వెర్స్ మధు? నాకు ఈ స్టైల్స్ అంటే ఇష్టం. బాగుంది కదా. అవును. రే రండి సార్, రండి. ఏమైంది సార్, సంతోషంగా ఉన్నారు? ఫస్ట్ డేట్లోనే తమరి సత్తా చూపించినట్టున్నారుగా. ఊరుకో బ్రో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎరా ఏమైంది, ఏం జరిగిందో చెప్పరా మావా? లేదు, పెద్దగా ఏం జరగలేదు. అంటే మేము మీట్ చేసాం అనుకో, కానీ మేము ఒంటరిగా లేము. తన ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ట్రైన్లో ఉన్న ఫీల్ రాలేదురా. రే మావా, నీ జీవితాన్ని ట్రైన్ పట్టాల మీద గడిపేస్తావా ఏంటి? పట్టాలు దాటి వస్తే వేరే ప్రపంచం ఉంది మావా. అబ్బా, ఆ విషయం ఎందుకులే గాని అసలు విషయం చెప్పు మావా. నువ్వు ఏమైనా చేసావా లేదా? అంటే రాసుకోవడాలు, పూసుకోవడాలు. నా గురించి ఏమనుకున్నావు? మేము చాలా మాట్లాడుకున్నావురా. అలా మాట్లాడుకుంటూ టైం గడిచింది కూడా మాకు తెలియలేదు. మాట్లాడుకున్నారా? అయితే నువ్వు తన చెయ్యి పట్టుకోలేదంట్రా? వార్ని, నువ్వున్నావే ఎప్పుడు కూడా ఆ వెయిట్ లిస్ట్లో ఉండాలనుకుంటావు. నువ్వు ఇలాగే రోజు మాట్లాడుతూ ఉన్నావనుకో, మేడం గారు నిన్ను ఫ్రెండ్ జోన్లో వేసేస్తారా దద్దమ్మా. నిజమైన ప్రపంచంలో మొదటిసారి నేను తనని కలిశాను. అప్పుడు ఇలా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది? అబ్బా, అది కాదురా. సరేలే, నువ్వు చెప్పేది కూడా నిజమే. సరే, జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఈసారి ఏదో ఒకటి చేయరా. నీకున్నది ఉడుకు రక్తం, కొంచెమైనా వేడి చూపించరా యదవా. సరే, ఒక విషయం చెప్పు, తర్వాత ఎప్పుడు మీట్ అవ్వబోతున్నారు?
మీట్ చేస్తాం త్వరలోనే కలుస్తాం సిగ్గు